తెలంగాణకు నో ఛాన్స్. బీజేపీ సెంట్రల్ టీంలో నుంచి రాష్ట్ర నేతలు అవుట్. డీకే అరుణ ఈటల పదవులకు నో రెన్యువల్. కొత్త వారికి దక్కని చోటు. నితిన్ నబీన్ కొత్త టీము. బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి స్మృతి ఇరానీ, రామ్ మాధవ్ను కూడా తీసుకున్నారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేతలకు జాతీయ కమిటీలో ఒక్కరికి కూడా ఛాన్స్ దక్కలేదు. ఇప్పటి వరకు నా జేపీ నడ్డా కమిటీలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కె లక్ష్మణ్ ఉన్నారు. వీరికి ఆ పదవులను రెన్యువల్ చేయలేదు. అదే సమయంలో కొత్త వారికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఉన్న వారిని కొనసాగించకపోవడం, కొత్త వారికి అవకాశం ఇవ్వకపోవడంతో రాష్ట్ర కమలనాథులు లోన మదన పడుతున్నారు. తెలంగాణలో అధికారం దక్కించుకోవాల్సిందేనని పదే పదే చెప్తున్న జాతీయ నాయకత్వం ఇక్కడి నాయకులను, క్యాడర్ను ప్రోత్సహించే విధంగా అదనంగా పదవులు ఇవ్వాల్సిన తరుణంలో జాతీయ కమిటీలో ఒక్కరికి కూడా ఆ చోటు దక్కలేదంటే మరి వీళ్ళు అంత ఎఫెక్ట్గా పనిచేయలేకపోతున్నారేమో. ఇక కేంద్ర కేబినెట్ విస్తరణే. పార్టీ కార్యవర్గంలోకి కేంద్ర మంత్రి జోడు పదవుల కారణంగానే ఉద్వాసన అన్న ఇంకొక కోణం కూడా వినిపిస్తుంది. అసలు ఎందుకు వీళ్ళను రెన్యువల్ చేయలేదని కూడా మాట్లాడదాం. ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ పనిచేస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఆమెకు మళ్ళీ రెన్యువల్ కాలేదు. జాతీయ ఓబీసీ మోర్చాకు అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు డాక్టర్ కె లక్ష్మణ్. మళ్ళీ తనకు రెన్యువల్ కాలేదు. మరి పార్టీ కోసం విస్తృతంగా పనిచేసినప్పటికీ గ్రౌండ్లో వీళ్ళు ఎఫెక్ట్గా చూపించలేకపోతున్నారా, లేదంటే రానున్న మంత్రివర్గ విస్తరణలో నేపథ్యంలో వీళ్ళకేమైనా ఛాన్స్ ఉండబోతుందా? ఈటెల రాజేందర్ కానీ, డీకే అరుణ కానీ, ఇక్కడ డాక్టర్ కె లక్ష్మణ్ కానీ ఏమైనా ఛాన్స్ ఉండబోతుందా అన్నది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే పార్టీ కోసం హార్నిషాలు కష్టపడుతూ ఉంటారు వీళ్ళు. ఒకసారి కథ ఏంది, కార్యక్రమం ఏంది చూద్దాం. అదైతే ఇప్పుడు నితిన్ నబీన్ టీంలో ఎవరెవరు ఉన్నారు ఏంది అనేది చూద్దాం. నితిన్ నబీన్ కొత్త టీం. బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి స్మృతి ఇరానీ, రామ్ మాధవ్ కంబ్యాక్. సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా అమిత్ మాలవీయ స్థానంలో దీపక్ మాస్కే. పార్టీ ట్రెజరర్గా పీయూష్ గోయల్ నియామకం కూడా అయిపోయిందంట. బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్లను కూడా ఉన్నది. కొత్త టీంను ప్రకటించుకున్నారు. టీంలో ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో ఎవరికైనా ఛాన్స్ ఉందా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ పురంధేశ్వరికి మాత్రం ఇక్కడ ఛాన్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు. జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క పురంధేశ్వరికి మాత్రమే ఛాన్స్ ఉంది. ఇక్కడ తెలంగాణ నుంచి ఒక్కరు కూడా లేరు. ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది నితిన్ నబీన్ కొత్త టీం. ఇది జాతీయ ఉపాధ్యక్షులు వసుంధర రాజే, రాజస్థాన్ మాజీ సీఎం. తీరత్ సింగ్ రావత్ ఉత్తరాఖండ్. రామ్ మాధవ్ ఢిల్లీ. బైజయంత్ జై పాండా ఒడిశా. డి పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్. రేఖా వర్మ ఉత్తరప్రదేశ్. వర్షాబేన్ నరేంద్రబాయ్ దోషి గుజరాత్. భారతి ప్రవీణ్ పవార్ మహారాష్ట్ర. మన్ప్రీత్ సింగ్ బాదల్ పంజాబ్. లాల్ సింగ్ ఆర్య మధ్యప్రదేశ్. ఎం నాగరాజా ఉత్తరప్రదేశ్. తారిక్ మన్సూర్ ఉత్తరప్రదేశ్. మధు చందర్కర్ పశ్చిమ బెంగాల్. ఇప్పుడు వీళ్ళంతా 13 మంది జాతీయ ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. 13 మందిలో మన తెలుగు బిడ్డ పురంధేశ్వరి మాత్రమే, ఎన్టీఆర్ కూతురు, ఇక్కడ స్థానం మాత్రం సంపాదించింది. ఇక్కడ తెలంగాణకు జాతీయ ఉపాధ్యక్షులుగా ఇంతకుముందు పనిచేసిన డీకే అరుణను కూడా ఇక్కడ తీసుకోలేని నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ డీకే అరుణని ఇక్కడ ప్రొజెక్ట్ చేయలేదు, కట్ చేసి పడేసిన్లు 13 మంది. ఇక్కడ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బిఎల్ సంతోష్ పార్టీ పైన బాగా నమ్మకం ఉంటుంది. బిఎల్ సంతోష్ కంటిన్యూ అవుతున్నారు. జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా శివ ప్రకాష్ ముంబై, సాదాన్ సింగ్ చండీగఢ్. ఇక్కడ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కూడా ఇక్కడ ఎవరు కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. జాతీయ కార్యదర్శులు కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఇక్కడ ఒక్కరు కూడా లేరు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. ఇక ట్రెజరర్ కూడా మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు. మోర్చాలు అధ్యక్షులు, యువ మోర్చా కూడా హిమాన్సు జోషి. ఏ రాష్ట్రం అనేది రాయలేదు. ఇక్కడ ఈ మోర్చాలకు సంబంధించిన కూడా తెలంగాణ వాళ్ళకు ఎక్కడ కూడా మొండి చేయ చూపిందని చెప్పుకోవచ్చు. మరి ఇట్లా ముందుకు వెళ్తే
రాష్ట్రం అధికారంలోకి రావాలి అంటారు, అధికారంలోకి రావాలి రాష్ట్రాన్ని అంటారు, కానీ మళ్ళీ పదవులు ఇచ్చేసరికి మాత్రం ఇక్కడ మొండి చేయ చూపుతారని ఇంకొక కోణం ఉన్నది. కేవలం రెండు మంత్రి పదవులు ఉన్నాయి. ఒకటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నడిపిస్తూ ఉంటే ఇంకొకటి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. 2 మంత్రి పదవులు తప్ప తెలంగాణకు ఒరగబెట్టింది కూడా ఏం లేదు అని ఇంకొక చర్చ జరుగుతుంది. బీజేపీ జాతీయ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఇక్కడ డాక్టర్ కె లక్ష్మణ్ కూడా రెన్యువల్ కాలేదు. డాక్టర్ కె లక్ష్మణ్ ప్లేస్లో కూడా వేరే వాళ్ళని పెట్టిండ్రు. జాతీయ ఉపాధ్యక్షుల లిస్టులో డికే అర్నా ఉండే, ఇంతకుముందు నితిన్ నవీన్ ఇప్పటి కార్యవర్గంలో మాత్రం ఇక్కడ డికే అర్నాకు ఇక్కడ ఛాన్స్ మాత్రం దక్కలేదు. కేవలం పురంధేశ్వరి తెలుగు రాష్ట్రాలలో ఏకైక ఉపాధ్యక్షురాలు ఎవరైనా ఇక్కడ దక్కిందంటే పురంధేశ్వరికి మాత్రం దక్కిందని చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ ఇక్కడ మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది. మంత్రివర్గ విస్తరణలో ఈటెల రాజేందర్కు ప్రముఖంగా పేరు వినిపిస్తుంది. డికే అర్నా పేరు కూడా వినిపిస్తూ ఉంది. వీళ్ళిద్దరికి మంత్రి పదవులు ఇచ్చి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ని పెడితే రాష్ట్రంలో వద్దన్నా కూడా ఇక్కడ కాషాయ జెండా ఎగురుతుందని చాలామంది కార్యకర్తలు కోరుకుంటున్నారు. అదేవిధంగా అధిష్టానం కూడా అదేవిధంగా ముందుకు వెళ్తుందా అన్న కోణం కూడా వినిపిస్తుంది. అందుగురించే ఈ మధ్యలో ఢిల్లీలో బీజేపీ బండి సంజయ్ ఇంట్లో ఢిల్లీలో మీటింగ్స్ నడిచింది. తర్వాత కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 8 మంది ఎంపీలు కూటమిగా ఉండి ఏం చేయాలనేది కూడా ముందుకు వెళ్ళిళ్ళు. ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఢిల్లీకి పిలిపించి మనం ఏం చేయాలి రాష్ట్రాన్ని అని ఒక దిశానిర్దేశం చేసి పంపించినట్టు తెలుస్తూ ఉంది. బీజేపీ వాళ్ళు ఏం చేసినా కూడా చివరి వరకు చెప్పరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళ కార్యకర్తలు మాత్రం జబర్దస్త్ బలం ఉంది. అనేక వింగ్స్ కూడా బీజేపీకి ఇక్కడ తోడయ్యే అవకాశాలు మాత్రం ఉంటాయి. మరి రానున్న మంత్రివర్గ విస్తరణలో బీజేపీ ఏమైనా అవకాశం ఇస్తారా డికే అర్నాకు కానీ ఈటెల రాజేందర్ కానీ చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇది ఓవరాల్గా బీజేపీకి సంబంధించిన జాతీయ కార్యవర్గంలో నితిన్ నబీన్కి సంబంధించిన కొత్త వాళ్ళకి సంబంధించిన మొత్తం ఇష్యూ అని చెప్పుకోవచ్చు. ఇక